ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిజార్డర్. మోనోఫోబియా, అర్థం లేని ఆలోచనలు, మానసిక ఆందోళన. మనసు అనేది కొన్ని ఆలోచనల సమాహారం. ఆలోచన, భావాలు, ఆవేశం, ఈ మూడు కూడా ఒకేసారి కలిసికట్టుగా ఏకమయ్యి యాక్టివ్ అవుతాయి. అవి ఒకదాంతో ఒకటి గొడవపడి కోపగించుకుని వేర్వేరుగా పార్టీలు పెట్టుకున్నట్టుగా పనిచేసినప్పుడే అర్థం లేని ఆలోచనలు రావడం మొదలవుతుంది. నిద్ర పట్టకుండా కూర్చున్నప్పుడు పక్కనే ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. కానీ అతనికి మాత్రం వినిపిస్తుంది. మ్యాజిక్ లైట్స్ అన్ని తన మీద పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒంటి మీద పురుగులున్నాయి, కింద నుంచి పైకి పాకుతున్నాయి. కళ్ళెదురుగా ఎవరో నిలబడి ఉన్నారు, ఏదో ఆకారం కనిపిస్తోంది అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సమ్టైమ్స్ దే ఈవెన్ ఫైట్ విత్ ఇట్. అదా వ్యక్తికి కనిపిస్తున్న నిజం. ఇదంతా విని మీరు భయపడకండి. ఇప్పుడు ఈయనకున్నది స్టార్టింగ్ స్టేజే. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకొనివ్వండి, కానీ ఆయన ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా మీరు చూసుకోవాలి. ఒంటరిగా మాత్రం వదిలేయకండి. ఆ ఫ్లాట్కి వెళ్తేనే ప్రాబ్లం అనుకుంటే అవాయిడ్ చేయండి. ఆయన దృష్టిని మరల్చే ప్రయత్నం చేయండి. లోపలికి రారా. హలో, నిన్నటి నుంచి విఘ్నేష్ ఫోన్ చేయలేదు బాబు. నేను ట్రై చేసినా వెళ్ళడం లేదు. అంకుల్ వాడు స్క్రిప్ట్ రైటింగ్ లో ఉన్నాడు అంకుల్. డిస్టర్బెన్స్ అనుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడేమో. కరెక్టే అనుకో, కానీ ఓ ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. నువ్వు వాడిని కలిస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. చెప్తాను అంకుల్. రే, అతని దగ్గర విషయాన్ని కన్వే చేయొచ్చు కదా. వాడి మీద వాళ్ళ నాన్నకు ప్రేమ ఎక్కువ, చెప్తే డిస్టర్బ్ అయిపోతాడు రా. రే మావా, ఎక్కడా విక్కీ? ఎక్కడ్రా? దారా వెతుకుదాం. విక్కీ, విక్కీ, రే మావా, విక్కీ. రే ఎక్కడరా మావా వెళ్ళుంటాడు? ఏమైందో అర్థం కావట్లేదురా. పద వెతుకుదాం.